ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తిగా ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చతుర్దశి ఉదయం 9:35 వరకు ఉంది. అనంతరం తిథి అమావాస్య. వారం స్థిరవారం లేదా శనివారం. నక్షత్రం విశాఖ. మధ్యాహ్నం 12:34 వరకు. అనంతరం నక్షత్రం అనురాధ. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, వక్రస్థితి. కుజ సంచారం నీచ స్థితి కర్కాటక క్షేత్రంలో. కేతు సంచారం కన్యా క్షేత్రంలో. రవి చంద్ర బుధుల సంచారం వృశ్చిక క్షేత్రంలో. శుక్ర సంచారం ధనస్సు క్షేత్రంలో. శని సంచారం కుంభక్షేత్రంలో. రాహు సంచారం మీన క్షేత్రంలో. ఈ చంద్ర బుధుల కలయిక మంచిది కాదు. వివాహ కాలంలో ఇది ప్రతికూలతని కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి గ్రహస్థితి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి విజయాలు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వేగవంతంగా దూరమవుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. గంభీర స్వభావంతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఆధిక్యతతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. పిల్లల విషయంలో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక సమస్యలు ఏర్పడినప్పటికీ వెంటనే పరిష్కారాలు కూడా సమాంతరంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. సమన్వయ లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యల్ని కూడా అధిగమించగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో బలాన్ని చేకూర్చుకునేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యంతో కూడిన నిర్ణయాలు బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. క్రీడారంగం వారికి ఆధిక్యతతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఆందోళన ఉంటుంది. సక్రమంగా నిర్వహించలేనటువంటి పరిస్థితులు ఆందోళనకి గురి చేస్తాయి. సంభాషణల విషయంలో వివాదాలు తలెత్తుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. మహిళలు సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆవేశపూరిత నిర్ణయాలు పనికిరావు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఓర్పు, సహనం తప్పనిసరి. అభివృద్ధి విద్యార్థులకి ప్రయత్నం పూర్వకంగా లభిస్తుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో సమస్యలు తారసపడతాయి. క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఒడిదుడుకులు వ్యాపారపరంగా కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు క్రీడారంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కొనసాగుతాయి, ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది, గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారాలు పొందగలుగుతారు, గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది, సౌఖ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందాన్ని ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు మానసిక సంతోషం పెరుగుతుంది, విద్యార్థులు ప్రగతి సాధించగలుగుతారు, రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం, వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు, వృత్తిలో ఆర్థిక పరంగా కూడా కొనసాగుతాయి, నూతన పరిశోధనలు వైద్య వృత్తి వారికి ఫలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల వార్తలు ఆర్థిక పరంగా తగ్గుతాయి, సమన్వయ లోపం మిత్రులతో ఏర్పడుతుంది, మిత్రులు శత్రువులు అవుతారు, ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సమస్యలు ఇప్పుడు ప్రారంభమవుతాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా ఆశించినంతగా కొనసాగించలేకపోతారు, అలసత్వం పెరుగుతుంది, అధికార తాపత్రయంతో చేపట్టినటువంటి కార్యకలాపాలు వికటిస్తాయి. సానుకూల వార్తలు మహిళలు పొందలేకపోతారు, శ్రమ అధికమవుతుంది, ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి అసంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు, వ్యాపార రంగం వారికి వివిధ రకాల ప్రయోగాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి, నూతన ఉత్సాహం పెరుగుతుంది, కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది, రాజకీయ రంగం వారికి ఆధిక్యత కొనసాగుతుంది, అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పరంగా లాభిస్తాయి, నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు, ఒకచో తీసుకున్నప్పటికీ ప్రతికూలత కూడా పొందవలసి వస్తుంది, కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది, విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది, చురుకుతనం మహిళలు కొనసాగించలేకపోతారు, ప్రతికూల ప్రభావం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఉంటుంది, వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ఆకస్మికంగా తలెత్తుతాయి, మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు, వివాదాలు వ్యాపార రంగం వారికి ఉంటాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసంతృప్తి ఉంటుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడిన విజయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు, ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది, ఆకస్మిక వార్తలు అనుకూలతని పెంచుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు, బాధ్యతతో కూడిన కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించి ప్రశంసలు పొందగలుగుతారు, విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం, ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు, అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది, వైద్య వృత్తి వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు, ఆర్థిక అనుకూలత కొనసాగుతాయి, సినీ రంగం వారికి అత్యంత అనుకూలం, విజయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విధి విధానాలు ఆర్థిక పరంగా కొనసాగించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విఘ్నాలతో కూడిన విజయాలు ప్రయత్నపూర్వకంగా అంతిమంగా సాధించగలుగుతారు. శత్రువుల బలం పెరుగుతుంది, శత్రు భీతి కూడా పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారు పొందలేకపోతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత తగ్గుతుంది. ప్రతికూల ప్రభావం వైద్య వృత్తి వారి వృత్తిలో కొనసాగుతుంది. ఆందోళనకర పరిస్థితులు వృత్తిలో ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కొనసాగించలేకపోతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరించుకునేటువంటి సమర్థత పెరుగుతుంది. అనుకూల వాతావరణం ఆర్థికంగా వ్యాపారంగా వారు కలిగి ఉంటారు. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు మహిళలు సవరించుకోగలుగుతారు. ఆధిక్యత సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. వృత్తిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పుడు నిర్ణయాల ద్వారా కార్యక్రమాలు చేపట్టి తద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని వేగవంతంగా ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా అనుకూలత తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు జటిలమవుతాయి. అనుకున్నటువంటి సంఘటన ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో క్లిష్ట పరిస్థితులు తారసపడతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సమర్థత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ యుక్తితో వ్యవహరించి పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. మహిళలకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు చివరి నిమిషంలో సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. బిల్వదళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు వేగవంతమైనటువంటి విజయాల్ని కలిగిస్తాయి. కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు దూరం కావాలని, అవరోధాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించాలని,
చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, అవమానకర సంఘటనలు దూరం కావాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.